టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం అంటే తప్పుడు ప్రచారం అని ఇప్పుడు కాదు 2019 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కానించి తప్పుడు ప్రచారం చేసుకుంటూనే వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప మరొకటి లేనే లేదు. గతంలో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో హామీలు ఒకటంటే ఒకటి నెరవేర్చకుండా ఏదైతే జనాల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి గతంలో ఓడిపోయారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించారు. సాధించిన కాంచి ఏదైతే నవరత్నాల్లో భాగంగా 100కి 100% చేసి జనాలు మెప్పు పొంది చాలంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో సంచలన పెరుమార్పే సృష్టించాడు అనుకోవచ్చు. అప్పటి నుంచి బురద చల్లడం మొదలుపెట్టారు. ఏంది 1,00,000 కోట్ల దొంగ అని ఒకసారి, తర్వాత బాబాయిని చంపాడు, బాబాయిని చంపి గెలిచాడు అని. ఏంటంటే అసలు మామూలుగా కాదు. ప్రతి ఒక్క సచివాలయాలు మంచిది కాదు, వాలంటరీ మంచిది కాదు, ప్రభుత్వం మీద అంటే ఇంక బురద చల్లని ప్రయత్నం లేదు, అయిపోయింది. మొత్తం 2019 మొత్తం టీడీపీ పార్టీ అసలు తప్పుడు ప్రచారం వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చెప్పింది. అంతకు మించి ఇంకొకటి లేనే లేదు. అదేవిధంగా ఇప్పుడు 2024లో టీడీపీ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగానే ఏదైనా పరిపాలన మంచి పరిపాలన ఇవ్వాలా అని చూడకుండా ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడము, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయడము, అది తప్ప మరొకటి లేదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఫర్నిచర్ ఫర్నిచర్ తీసుకుపోయారంటారు. అసలు రాష్ట్రంలో ప్రజలకి క్లియర్ కట్గా తెలుసు. గతంలో కోడెల శివప్రసాద్ గారి ఫర్నిచర్ ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఫర్నిచర్ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాయని ఒకసారి వీడియో చూడండి. వీడియో ఇచ్చిన తర్వాత మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఒకసారి నేను చెప్తా దాని గురించి. అసలు ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారా, ఎవరిది నిజమా, ఎవరిది అబద్ధం అనేది మీకు అర్థమయ్యేది అప్పుడు. వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల ఫర్నిచర్ ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి తరలించడం పైన విమర్శలు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల ఇంటికి తరలించాడు అని అంటున్నాడు ఈ గుండోడు. ఇంటికి తరలించాల, అక్కడే ఏదైతే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ గెలిచి ఎన్ని రోజులైంది, మా అంటే 10-15 రోజులు అవుతుంది అంతే. దాన్ని అక్కడే ఉంచారు, ఇంటికి తరలించాల. ఇంటికి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో గెలిచిన కాంచి అక్కడే ఉన్నాయి ఈ ఫర్నిచర్. ఎక్కడికి కదిలించింది లేదు, ఎక్కడికి తీసింది లేదు. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఎట్ట తప్పుడు ప్రచారం చేస్తుందో చూడండి ఒకసారి. ఇంకా అసలు తరలించలే, ఎక్కడున్న ఫర్నిచర్స్ అక్కడే ఉన్నాయి. పైన విమర్శలు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా కామెంట్ చేశారు. జనం సొమ్ముతో కొన్న కోట్ల రూపాయల ఇంట్లో పెట్టుకున్న ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారిది ఎప్పుడు తేలిందో తెలుసా? 2 సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ తీసుకొచ్చి అది ప్రభుత్వ భవనాల్లో కాకుండా తన ఏదైతే వాళ్ళ కొడుకు ఆఫీస్లోకి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు ఫర్నిచర్స్. అప్పుడు తెలిసింది, 2 సంవత్సరాల తర్వాత తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి పెట్టలా, ఇంట్లోనే ఏర్పాటు చేయించుకున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచి ఏదైనా 4 సంవత్సరాలు అవ్వాల, కనీసం 10 రోజులైంది. దానికి కోడెల శివప్రసాద్ రెడ్డి ఆత్మ ఘోషించడానికి జగన్మోహన్ రెడ్డి దానికి అసలు సంబంధం ఏడుంది? కోడెల శివప్రసాద్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత ఫర్నిచర్ని హైదరాబాద్ నుంచి ఆఫీస్కి ప్రభుత్వ భవనాల్లోకి తరచకుండా ఆఫీసులోకి ఇంటికి తరలించారు. కానీ వీళ్ళు చూడు ఎట్ట తప్పుడు ప్రచారం చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఫర్నిచర్ దొంగ ఎవరు? దొంగ కోడెల శివప్రసాద్. ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు చేసిన తప్పుకి. ఆయన ఇది చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అలాంటి మీరు సృష్టించారు, అలా తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు తప్ప మరొకటి లేదు. చేశారు. జనం సొమ్ముతో కొన్న కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్న జగన్ ఇప్పుడు దానికి రేటు కడతానని అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా, దోపిడీ అంటారా, చేతివాటం అంటారా అనేది ఆ పార్టీ నేతలే చెప్పాలంటున్నారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల సొంతానికి ఫర్నిచర్ వాడుకున్నారని ఆయనను వేధించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో జల్సా చేస్తున్న జగన్ ను ఏం చేయాలి? అడ్డగోలుగా ఖర్చు చేసిన అధికారులను ఏం చేయాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి పోయినా జగన్ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలోనే ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల ఫర్నిచర్ ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి తరలించడం పైన విమర్శలు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా. చూడు అసలు ఎంత తప్పుడు ఆరోపణ, ఎంత తప్పుడు ప్రశ్న. అసలు ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఉన్నాయి.
కోడల శివప్రసాద్ గారు ఇంటికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకుపోలేదు. పైపెచ్చు ఆహ్, కోడల శివప్రసాద్ 2 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏదైతే హైదరాబాద్ నుంచి తరలిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ పార్టీ గెలిచింది ఎప్పుడు? 15 రోజులు. ఎంత తేడానో మీరు ఆలోచించుకోండి. ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో. పరిపాలన పక్కన పెట్టి వేధింపులు చేయడం, కార్యకర్తల మీద దౌర్జన్యాలు, దాడులు చేయడం, పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లటమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైంది. రాష్ట్ర ప్రజలు ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి. గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది ఏంది తేడా? రెండిట్లో తేడా ఏంది? ఎవరు దొంగ? ఎవరు నిజాయితీపరుడని ఎవరు తప్పుడు ప్రచారం సృష్టించేది? ఎవరు మంచిగా ఉండేది? ఈ రెండిటే అర్థం చేసుకోవాలి జనాలు.